అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస వినోద్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మా పాప కొద్ది నీరసం తగ్గిందండి. మా పాప కోసం అయితే మా చెల్లెలు ప్రిపేర్ చేస్తుంది. మరి ఏం చేద్దాం, మరి నాకైతే పోయేది అనిపిస్తుంది. అలాగే కూరగాయలు కూడా కోసుకుంది. ఏం కోసుకుని వచ్చి ఇదిగోండి, తెడ్డు కూడా పెట్టేసింది మా చెల్లి అయితే. ఇదిగోండి ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా టమాటాలు. వీటితో ఏమి చేస్తుందో చూద్దాం. అవి కోసుకోక ఏం చేస్తున్నావే? ఉప్మా. ఏ ఉప్మా? గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ తీసేస్తుంది. ఏం పిండి ఇది? పిండి అంటే ఇది రాగుల పిండి. రాగుల పిండితో ఉప్మా తయారు చేస్తుందండి మా చెల్లెలు. పట్టుకో. సరే అండి, ఇప్పుడు రాగుల పిండితో ఉప్మా తయారు చేస్తుంది. ఉప్మా తాకొస్తారు కాదు. ఇదేంటిది? బొంబాయి రవ్వ. ఓ ఇడ్లీ రవ్వ అంటండి. సారీ, ఇడ్లీ రవ్వతో. అలాగే ఏంటిది అది? రాగి పిండితో ఉప్మా అంట. చాలా మంచిదండి, హెల్తీగా కూడా ఉంటుంది. కళాయి అయితే పెట్టేసిందంటండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ఆయిల్ వేస్తుందండి ఇప్పుడైతే కళాయిలో. స్టీల్ కళాయి పెట్టిందన్నమాట. ఆయిల్ కూడా ఇంటికి వచ్చింది. టబాకా అయింది. తాలింపు గింజలు వేసేస్తుందండి అందులో. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అలాగే వేసేస్తున్నాం. వేపాకు కూడా తిప్పేసుకుంటుంది. తిప్పేస్తుందండి సరిపడా అందులో. అలాగే కొద్దిగా పసుపు కూడా తిప్పేస్తుంది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. 1 టమాటాతో ఉప్మా తయారు చేస్తున్నాం కదా. అందరికి ఒక బ్రేకింగ్ న్యూస్. నెయ్యి నూనె నిండుకు వచ్చింది కానీ నెయ్యి నిండుకు రాలి. అందుకనే బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఇప్పుడు నెయ్యి వేస్తుంది. అందులో ఆయిల్ సరిపోలేదంట, అందుకని నెయ్యి వేస్తుంది. సరిపోలేదు అందువల్ల అందరూ అనుకోవచ్చు, ఏంటి వంట ప్రతి వ్లాగ్లో వంటేనా ముందు అని. అవునండి, ప్రతి వ్లాగ్లో వంటే. ఎందుకంటే తిండి లేకపోతే ఎవరు బతకలేడు అదన్నమాట. అందుకనే ప్రతి వ్లాగ్లో మాకు వంటే ముందు, ఆటపాటతో ముందు వంట. అంటే మనం ఏం చేయాలి ముందు తిండి. ఆ గుప్పుడు బతుకులు నోట్లోకి వెళ్ళాలండి. అప్పుడు మన ప్రాణం అమ్మయ్యా లేచి వచ్చింది. అదన్నమాట సంగతి. సారీ తప్పుంటే. ఇప్పుడు తగిన వాటర్ పోస్తుందండి. వెయ్యి వాటర్ వచ్చేసాయి. ఇదిగోండి వాటర్ పోస్తే తిప్పేస్తుంది. సరిపోతే బుజ్జా కొంచెం పోసిద్దంటండి. ఇప్పుడు రాగిపిండి అయితే వేస్తుందండి. గ్లాస్లోకి నేను చెప్పి చూడండి మా చెల్లి ఉంటుందో. గ్లాస్లోకి వేస్తుంది రాగిపిండి. ఎందుకలా కొలత కాదు, ఇది కొంచెం అంత వేస్తే ఎక్కువ అయింది, ఉడికిద్ది. మరి దాని ఎందుకు గ్లాస్లో వేస్తాం? మరి నీళ్ళు కలుపుతాను కాబట్టి. వాటర్ కలిపి డైరెక్ట్గా ఇవా? డైరెక్ట్గా వేయదంటండి. వాటర్ కలిపి ఉండలు అవుతుంది, ఉడకదు సరిగ్గా. డైరెక్ట్ వేస్తే ఉండలు అయిద్దంటండి, ఉడకదండి సరిగ్గా. అందుకని వాటర్ పోసి ముందుగా మిక్సీ కొట్టి అందులో వేసిద్దంట. పెద్ద మిక్సీ బాండర్ తీసుకొచ్చానా, తీసుకురాపో. నేపడం వేసి రుబ్బేసి. ఇది ఎగ్ అలా జల కొట్టడానికి. కానీ అదే చేస్తున్నావు కానీ కావాలిగా మరి. అదిగో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. మరుగుతుంది మరుగుతుందంటండి. ఇప్పుడు పోస్తావా? ఇదిగోండి ఇడ్లీ రవ్వ తీసుకుంది. ఏంటి తెడితో పోతావు కొలత? అదిగోండి తెడితో పోస్తుంది. అలా పోసేద్దాం. మరి ఎవరు తిప్పుతారు దాన్ని? నేను తిప్పుతాను. ఇదిగోండి ఒకటి పోసింది, ఇంకొకటి పోస్తుంది. ఇది 2.5 అన్నమాట మొత్తానికి అయితే. ఇదిగోండి ఇప్పుడు తిప్పేస్తుంది. ముందు అయితే ఇడ్లీ రవ్వ వేస్తుందండి. మరి ఆ పిండి అయితే పోయలేదు ఇంకా. రాగుల పిండి అయితే ఇప్పుడు పోసేస్తుంది. రాగుల పిండి కలిపేసుకుంది కదా, పోసేస్తుంది. ఇంకా అదే తిప్పేస్తుంది. అయ్యో ఉప్మా అయిపోయింది అప్పుడే. అది చూడండి అలా అయిపోయింది. డెకరేషన్ బాగుంది కండి. అది ఇల్లు రాగు ఇదేమి లాగా రమ్మని ఉడికిపోతుంది. ఇదిగోండి మొత్తానికి అయితే ఇలా వచ్చేసిందంట. దగ్గర కాసేపు ఉండాలి, కొద్దిగా ఇంకా దగ్గర పడాలంట. తర్వాత అయిపోద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. వంట అయితే అయిపోయిందండి, దించేస్తుంది. దించేసాం. సారీ, ఇదిగోండి వంట సూపర్గా వచ్చింది. ఉప్మా ఏంటి దీనికి ఏం పేరు పెట్టా బుజ్జా? రాగి ఇడ్లీ ఉప్మా అంటండి. ఇడ్లీ అనగా ఇడ్లీ వేసింది కాదు, ఇడ్లీ రవ్వతో ఉప్మా. రాగి ఇడ్లీ రవ్వతో ఉప్మా అండి. కానీ మా చెల్లి పెట్టిన పేరు రాగి ఇడ్లీ ఉప్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస విలేజ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అయితే క్లాత్ కొడుతుంది. అంటే మా పాప డ్రెస్ కొడుతుందండి. కిందెట్టు ఇదిగోండి. ఇది ఉందిగా, ఇది మాత్రం నాది మాట. ఇది గౌన్ ఉంటుంది కానీ గౌన్కి లాన్ ఉంటుంది కదా, లైనింగ్ క్లాత్ మాట అది. ఇదిగోండి దానికి ఈ కలర్ ఉంది కదా, పింక్ కలర్ది. ఇది పైన వేస్తుందన్నమాట. పైన గౌన్కి
లంగా కాక పైన చేసి కొడుతుంది లంగాకి క్లాత్. ఇగో దీనికి మాట దానికి వేస్తావా, దీనికి కూడా వేస్తావా? ఆ మోడల్ కుట్టిద్దంటండి దానికోసమని. అలాగే ఇది చాలా పెద్దదండి క్లాత్, పింక్ కలర్. అడ్రస్ పెట్టు. ఇప్పుడు ఈ డ్రెస్కి కూడా వేసేద్దండి మా అక్క, జాకెట్కి అలాగే డ్రెస్కి కూడా వేసేద్ది, రెండింటికి కుట్టిద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. చేతికుట్టుతో కొడుతుందండి కనీసం మా అక్కకి టచ్ కూడా లేదు, ట్రై చేస్తుంది ఫస్ట్ టైం. అసలు ఎందుకు రాదు, వచ్చిద్దా లేదా అని ట్రై చేస్తుంది. చీరని కదిరిచేసి కుట్టేస్తుందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అండి మా అక్క అయితే కుట్టేసింది మాట లంగాని, అంటే పైన క్లాత్ వర్క్ కుట్టింది. ఇగోండి కుర్చీలు కొడతాం కదా అలా కుట్టింది మాట. ఇట్లా ఎంత బాగా కుట్టింది. ఇది చిలుకండి, బాగా చిలుకు. అలా పెట్టి కుడుతుందో చూపిస్తుంది. చేతి కుట్టండి. మా అక్కకి ఇదే ఫస్ట్ టైం కుట్టడం, అయినా సరే ట్రై చేస్తుంది, బాగానే కుడుతుంది. ఇవ్వండి కుట్టాలన్న ఆశ ఉండాలి, ఆతృత కూడా ఉండాలండి ఏదైనా పని చేయాలన్నా. ఇంకా చేయబుద్ధి అయితే ఆటోమేటిక్గా వచ్చేద్ది, ఇంకా పని రాకపోయినా సరే వచ్చేద్ది అన్నమాట. ఇదిగోండి ఇలా అయితే కుట్టేస్తుంది మా అక్క. చూడండి ఇవాళ చేతి కుట్టు మా అచ్చ మన మిషన్ మీద కుట్టినట్టుగా కుట్టేస్తుంది. చాలా బాగా కుడుతుందండి మా అక్క అయితే. చూడండి వచ్చేసింది మొత్తానికి అయితే. ఇగో చూడండి ఒకటి బాగా కుర్చీ పెట్టి చూపిస్తుందన్నమాట ఎలా కుట్టింది అన్నది. ఇలా కుట్టింది మాట. దగ్గరికి పడుతున్నాయండి కుట్లు, మన మిషన్ మీద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కుట్లు. అయితే మరీ దగ్గరకు ఉంటుంది, అయితే కొంచెం దూరం ఉంటుంది, అంతే తేడా ఏం లేదు. బాగా వచ్చిందండి. లంగా ఇట్లా వచ్చేసింది మాట. చూడండి ఎంత బాగుందో. ఇదండి లంగా అయితే పూర్తి అయిపోయింది. జాకెట్ అయితే ఇంకా పూర్తి కాలేదు, అది పూర్తి అయ్యేసరికి టైం ఎక్కువ పట్టింది. ఇక్కడ లంగా ఇది అయిపోయింది కాబట్టి అది చూపిస్తున్నాను నేను. ఇవాళ బాగా ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి అసలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. మన సేవ్ అని విలేజ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి మా అక్క అయితే ఈ బేషన్లు ఇలా పెట్టేసింది. చాలా బాగున్నాయి కానీ ఇలాగా డెకరేషను సూపర్ ఉన్నాయండి. ఇట్లాగే ఉంచి వెళ్తానుకోకుండా ఒక 5 నిమిషాలు అమ్మడి తీసేస్తారు చూడండి. వీళ్ళు కసుకసలు కోసేస్తారు మామిడికాయలు అయితే. మజ్జిగ మరి ఏం చేస్తారో చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.